హలో, ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ కోసం రాసే ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూద్దాం. సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఓకే, పుస్తకంలో ఏ గ్రామర్ పాయింట్స్ ఉంటాయి అనేవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, మంచి ఐడియా వస్తుంది. సో 2017 నుంచి 2025 దాకా క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూస్తే కామన్గా రెగ్యులర్గా గ్యారంటీగా వస్తున్న ఒక టాపిక్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనే టాపిక్ మనకు రెగ్యులర్గా వస్తుంది. 5 మార్కులకి కావచ్చు, లేదా 4 మార్క్స్ ఉండొచ్చు, లేదా 3 మార్క్స్కి ఉండొచ్చు. 22-23 ఇయర్స్లో ఆ 2 సంవత్సరాల్లో జరిపిన ఎంట్రన్స్ టెస్ట్లో 2 ప్యాసేజెస్ ఇచ్చాడు, 4+4, 4+3 అలా. సో మనం ఈ టాపిక్ నుంచి 4 to 5 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రోజున ఈ వీడియోలో నేను 2017, 2018, 2019, 2020, 21, 22, 23, 24, 25 ఆల్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో వచ్చిన కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎలా వచ్చాయి, మనం ఏం చేయాలి, ఓకేనా? రైట్. ముందుగా 2017 ఎగ్జామ్ పేపర్ని మనం చూస్తే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, ఓకే. ఆ ప్యాసేజ్ని మనం చదవాలి, మీకు తెలుసు కదా. ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఒకసారి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ని చదవమని అంటాడు మొదట. తర్వాత నౌ చదివేసిన తర్వాత నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అంటాడు, ఓకే. సో ఇన్స్ట్రక్షన్ బాగా అర్థం చేసుకోవాలి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అంటే మొదట ప్యాసేజ్ని చదువు అని అర్థం. యూ విల్ అండర్స్టాండ్ సంథింగ్. ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత ఏ టాపిక్ గురించి మాట్లాడాడు, ఓకే, అందులో ఏమి ఇంపార్టెంట్ డేటా ఇచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో మనకు అర్థమైతే కనుక తర్వాత హీ విల్ ఆస్క్ us క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ మనం చేసినట్టయితే దెన్ హీ అండర్స్టాండ్స్ దట్ ఎస్ మనకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అని. సో మన అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఇంగ్లీష్ని మనం చదవగలమా, అర్థం చేసుకోగలమా మనం, ఓకే, ఆ ఎబిలిటీ మనకు ఉందా లేదా అని అతను టెస్ట్ చేయడం కోసం కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మనం ప్యాసేజ్ చదివి ఇంపార్టెంట్ విషయాలను గుర్తుపెట్టుకుని కింద ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి అన్నమాట. So let's start our 2017 exam paper. Read the following passage అన్నాడు కదా, చదువుతాం ఒకసారి. A group of monkeys decided to go on a fast one day. ఈ చాప్టరు ఈ 4th క్లాస్ బుక్లోని ద మంకీ గో ఫాస్టింగ్ అనే చాప్టర్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ప్యాసేజ్లు కూడా మనకు 4th క్లాస్ టెక్స్ట్ బుక్లోంచే ఇస్తాడు, ఏదో ఒక సందర్భంలోంచి తీసుకుంటాడు. ద మంకీస్ గో ఫాస్టింగ్ అని ఒక చాప్టర్ మీద ఉందన్నమాట ఇది, ఓకే, రైట్. ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్, ఓకే, కోతుల గుంపు ఒకటి, డిసైడెడ్ టు గో ఆన్ ఏ ఫాస్ట్ వన్ డే. ఒక కోతుల గుంపు ఒక నిర్ణయం తీసుకున్నాయి ఒక రోజున, ఏమని, మనం ఫాస్టింగ్ చేద్దామని. ఫాస్టింగ్ అంటే ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం, ఓకేనా. సో ఫాస్ట్, FAST, ఫాస్ట్ అంటే వేగం అనే అర్థం వస్తుంది, అవునా. ఫాస్టింగ్ అనే పదం మనం వింటూ ఉంటాం శివరాత్రికి, అవునా. సో ఎప్పుడైనా మనం పెద్దవాళ్ళు హెల్త్ రీత్యా దే టేక్ ఫాస్టింగ్ కదా. సో అది. సో ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్, కోతుల గుంపు ఒకటి ఒక నిర్ణయం తీసుకుంది, ఒకరోజు మనం ఫాస్టింగ్ చేద్దామని. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచుకోండి, అంటే సంబడి ఈజ్ టాకింగ్, ఎవరో మాట్లాడుతున్న మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచితే అలా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచుతారనమాట, ఓకే. బిఫోర్ వి బిగిన్, అందులో ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్లోంచి ఒక మంకీ అంటోంది, బిఫోర్ వి బిగిన్ ఐ థింక్ వీ షుడ్ కీప్ ద ఫుడ్ రెడీ విచ్ విల్ బ్రేక్ ద ఫాస్ట్. ఓకే, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కరెక్ట్గా ఆన్సర్లు చేయాలంటే ప్యాసేజ్ని కరెక్ట్గా చదవాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఓకేనా, అండర్స్టాండ్ చేసుకుంటూ చదవడం నేర్చుకోవాలి. ఇక్కడ వన్ ఆఫ్ ద మంకీస్, ఆ గ్రూప్లోంచి ఒక మంకీ అంటోంది, ఆ మాటలను యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు కాబట్టి మనకు కొటేషన్స్లో రాశారు. ఏమంటుంది, బిఫోర్ వి బిగిన్
మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేయకన్నా ముందే ఒక పని చేస్తే బాగుంటుంది అని అన్నదనమాట. ఏమన్నది? స్టార్ట్ చేయకన్నా ముందే ఐ థింక్ వీ షుడ్ కీప్ ద ఫుడ్ రెడీ విత్. నేను అనుకుంటాను మనం స్టార్ట్ చేయకన్నా ముందే మనం ఫుడ్ రెడీ పెట్టుకుందాం. ఎందుకు అని అంటే విచ్ విల్ బ్రేక్ ది ఫాస్ట్. సో మనం ఫాస్టింగ్ అయిపోతుంది కదా, అప్పటికే అంటే కొన్ని గంటల పాటు మనం ఏం తినకుండా ఉంటాం కదా, అప్పుడు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకోవడం దానికంటే కూడా ముందుగానే ఆహారాన్ని సమకూర్చి పెట్టుకుందాం. ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే మనం తినొచ్చు అన్న కాన్సెప్ట్. ఓకే, సెట్ ద మంకీ చీఫ్. ఎస్, కొటేషన్స్లో పెట్టాను అన్నట్టు ఎవరో అంటున్నారు అన్నాను కదా, ఆ అంటున్నది ఎవరు అని అంటే ద మంకీ చీఫ్. చీఫ్ అంటే ముఖ్యమైన అని అర్థం, ప్రైమ్, మొదటి. సో ఆ గుంపుకి ఒక నాయకుడు లాంటి వాడు, ఓకేనా, మొదటివాడు, పెద్దవాడు, వాడన్నాడు ఈ మాటల్ని. ఓకే, రైట్. సో ద మంకీస్ అగ్రీడ్. ఆ గ్రూప్, రిమైనింగ్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూపు అగ్రీడ్ అంటే ఒప్పుకున్నారు. అగ్రీ అంటే ఏమని అర్థం? కన్సెంట్, యాక్సెప్ట్, ఎస్ అని ఒప్పుకోవడం అనమాట. ఓకే, సమ్మతించడం అనమాట. సో చీఫ్ దాన్ని ప్రపోజ్ చేశాడు, మనం ఏమని, ముందుగానే మనం ఆహారాన్ని సమకూర్చిపెట్టుకుందాం, ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే మనం తీసుకోవచ్చని. ద యంగ్స్టర్స్ వర్ సెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. యంగ్స్టర్స్ ఆ గుంపులో ఉన్న, వయసులో ఉన్న, అవునా, రైట్, ఎనర్జెటిక్గా ఉన్న మంకీస్ని వెళ్ళి మీరు ఫుడ్ సెర్చ్ తీసుకురాపోండి అని పంపడం జరిగింది. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ద యంగ్స్టర్స్ వర్ సెంట్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వర్ సెంట్, పంపబడ్డారు. దేనికోసం? ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, పోయి ఆహారాన్ని వెతుక్కురండి. సెర్చ్ అంటే అర్థం ఏంటి? వెతకటం. సో ఆహారాన్ని సమకూర్చండి మీరు వెళ్ళి అని పని అప్పచెప్పారు యంగ్స్టర్స్కి అనమాట. దే రిటర్న్డ్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలీషియస్ లుకింగ్ బనానాస్. ఈ యంగ్స్టర్స్ బయటికి వెళ్ళే కదా, ఆహారాన్ని సమకూర్చుకోవడానికి బయటికి వెళ్ళే కదా. సో అవి the youngsters were sentenced. They returned with huge bunches of delicious looking bananas. అవి వచ్చాయి అనమాట. రిటర్న్ అంటే తిరిగి రావడం అనమాట. బయటికి వెళ్ళినవి, ఆహారం కోసం వెళ్ళినవి వెనక్కి వచ్చాయి. ఎలా వచ్చాయి? విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలీషియస్ లుకింగ్ బనానాస్. డెలీషియస్ లుకింగ్ అంటే మనకు ఫ్రూట్స్ని తీసుకున్నప్పుడు ఇది ఇంకా తీయగా ఉండదని, ఇది చాలా తీయగా ఉండొచ్చు అని మనకు వాటి కలర్ని బట్టి మనం తెలిసిపోతుంది. కాయ, పండు, ఓకే, అలా చెప్తారనమాట. సో ఇక్కడ బనానాస్, రుచికరంగా ఉండే బనానాల్ని అవి తీసుకొని హ్యూజ్ బంచెస్ అంటే ఎక్కువ మొత్తంలో తీసుకురావడం జరిగిందనమాట. రైట్, మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్. ఐ థింక్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ అస్ బిఫోర్ వి బిగిన్ అవర్ ఫాస్ట్. ఇది కూడా ఇంకోరు అంటున్న మాటలే. ఓకే, ఎవరు అంటున్నారు అనేది మనం మొత్తం సెంటెన్స్ అయితే అర్థమవుతుంది. సరే, మరొకసారి చూద్దాం. వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, ఐ థింక్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ అస్ బిఫోర్ వి బిగిన్ అవర్ ఫాస్ట్ సో దాట్ వీ డోంట్ స్పెండ్ టైమ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఆఫ్టర్ వీ బ్రేక్ అవర్ ఫాస్ట్. ఓకే, ఏమంటున్నారంటే, నేను అనుకుంటాను, అంటే వచ్చిన ఫుడ్ని చూసి నేను అనుకుంటాను ఆ ఫుడ్ ఎవరి షేర్కి వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ వస్తుంది కదా, ఆ వచ్చే షేర్ని ఎవరికి వాళ్ళు ఇప్పుడే తీసుకొని దగ్గర పెట్టేసుకుంటే ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకునే పని ఉండదు. ఓకేనా, దానికి కూడా టైం పట్టకుండా రెడీగా ఉంటుంది మనకు ఫుడ్. ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే అంటే ఇమీడియట్గా మనం ఫుడ్ని తీసుకోవచ్చు అని. రైట్, ఆ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్లో ఆత్రపడకూడదు. ఓకే, బాగా అర్థం చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఫాస్ట్గా రాంగ్ ఆన్సర్ చేయడం కన్నా బాగా చదివి కరెక్ట్ ఆన్సర్ పెట్టడం మేలు. సో ఇక్కడ అన్నది మీకు అర్థమైంది కదా. ఐ థింక్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ అస్ బిఫోర్ వి బిగిన్ అవర్ ఫాస్ట్ సో దాట్ వీ డోంట్ స్పెండ్ టైమ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఆఫ్టర్ వీ బ్రేక్ అవర్ ఫాస్ట్. సో మన ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఫుడ్ని పంచుకుంటూ ఇంకాస్త కాలయాపన మనంచి ఇవన్నీ ఏంటి అంటే అప్పటికే మనం ఆకలి మీద ఉంటాం, ఇంకా పనులు అంటే బాగుండదు, ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకుందాం అన్న కాన్సెప్ట్ అనమాట. ఓకే, రైట్, ఫాస్ట్. యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వీ ఆల్ బీ బై దెన్.
అంటుందా? అంటున్న కోతే అంటుంది ఏమని అంటే, మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అన్ని గంటల పాటు మనం ఫాస్టింగ్లో ఉన్నామంటే ఆ టైం అయిపోయేటప్పటికి మనం ఎంత హంగ్రీగా ఉంటామో. హంగ్రీ అంటే అర్థం ఏంటి? ఆకలి అని అర్థం. యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వి ఆల్ విల్ ఆల్ బీ బై దెన్. అప్పటికల్లా ఫాస్టింగ్ విరమించేటప్పటికల్లా మనం ఎంత ఆకలితో ఉంటామో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. అవునా? కాబట్టి ముందుగానే ఎవరి షేర్ వాళ్ళు మనం పక్కన డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం ముందుగానే అని అన్నది. సెడ్ ద చీఫ్స్ వైఫ్. ఈ కొటేషన్స్లో ఉన్నాయని చెప్పాను కదా, ఈ మాటలు ఎవరివి? చీఫ్స్ వైఫ్వి. ఇక్కడ చీఫ్ మాట్లాడాడు కదా, ఏమన్నాడు? మనం స్టార్ట్ చేయడం కన్నా ముందే ఫుడ్ని మనం గ్యాదర్ చేసి పెట్టుకుందాం అన్నాడు. చీఫ్స్ వైఫ్ ఏమన్నది? ఇప్పుడు మనం ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేసుకుందాం, ఓకేనా అన్నది అనమాట. అయిపోయింది. తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడికి ఆపేశాడు, ఓకేనా. ఈ ప్యాసేజ్ నుంచి మనం ఆన్సర్లు చేయాలి, ఓకే. రైట్, నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? చూస్ ద ఆపోజిట్ ఆఫ్ అగ్రీడ్. ఓకే, అగ్రీడ్ అనే పదం ఉంది కదా, ఈ అగ్రీడ్ అనే పదానికి ఆపోజిట్ మీనింగ్ కావాలి అంటున్నాడు. ఆపోజిట్. అగ్రీడ్ అంటే అర్థం ఏంటి? సమ్మతించడం, యాక్సెప్ట్ చేయటం, కన్సెంట్, ఓకేనా. రైట్, సో దానికి ఆపోజిట్ కావాలి, వ్యతిరేక పదం కావాలి. ఒప్పుకోకపోవడం అనేది కదా మనకు ఆపోజిట్ వర్డ్. యాక్సెప్టెడా? కాదు, అవునా. రెఫ్యూజ్డ్. రెఫ్యూజ్డ్ అంటే అర్థం ఏంటి అంటే తిరస్కరించడం అని అర్థం. ఓకే, రెఫ్యూజ్డ్ అంటే తిరస్కరించడం. సో బి అనేది ఆప్షన్ అవుతుంది. ఇక షౌటెడ్ అంటే అరవటం, లైక్డ్ అంటే ఇష్టపడ్డం అని అర్థం, అది కాదు. సో అగ్రీడ్ అంటే సమ్మతించడం. సమ్మతించడానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఒప్పుకోకపోవడం, తిరస్కరించడం అని అర్థం. సో ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కొటేషన్స్లో ఉంది అంటే యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నారు. పారాగ్రాఫ్లో ఉన్న సెంటెన్స్ని క్వశ్చన్ లాగా మార్చి యాజ్ ఇట్ ఈజ్గా. బిఫోర్ వి బిగిన్ తర్వాత ఉంది వాట్ ఆర్ దే గోయింగ్ టు బిగిన్. ఇదే సెంటెన్స్ ఉంది కదా, బిఫోర్ వి బిగిన్ అన్నాడు. మనం స్టార్ట్ చేయకన్నా ముందు ఈ పని అన్నాడు. ఏ పని? వాళ్ళు అసలు ఈ గ్రూప్ ఆఫ్ మంకీస్ అన్ని ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నాయి? ప్యాసేజ్లో చెప్పాం కదా, టు గో ఆన్ ఏ ఫాస్ట్. ఫాస్టింగ్, ఆ రోజు ఒకరోజు ఫాస్టింగ్ ఉందామని అనుకున్నాయి కదా. సో వాళ్ళు ఫాస్టింగ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. టు స్లీప్, టు ప్లే, టు ఈట్ బనానాస్, టు గో ఆన్ ఏ ఫాస్ట్ కదా. రైట్, సో ఫాస్టింగ్ చేద్దామని అనుకున్నాయి. ఆప్షన్ ఫోర్త్ అనమాట. బై ద టైమ్ దే బ్రేక్ దేర్ ఫాస్ట్ దే విల్ బీ. అవును, ఎవరైనా కొన్ని గంటల పాటు కంటిన్యూస్గా ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే చాలా హంగ్రీని మనం ఫీల్ అవుతాం, అవునా. రైట్, సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆకలి అనేదాన్ని కంటిన్యూస్గా మనం తింటూ ఉంటే తెలియదు కానీ. రైట్, సో బై ద టైమ్ దే బ్రేక్ దేర్ ఫాస్ట్ అంటే ఆ ఫాస్టింగ్ని వాళ్ళ ఫాస్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టడం. ఫాస్టింగ్ ఇక చాలు అనుకునే టైంకి ఒక 10 hours, ఒక 12 hours ఏమి తినకుండా ఉండేటప్పటికి ఆకలి లోపల ఇచ్చేస్తుంటుంది. దే విల్ బీ ఎలా ఉంటుంది? ఆకలి ఉంటుంది. ఆకలి అనే పదానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? హంగ్రీ. మనకు ప్యాసేజ్లోనే ఉంది, అవునా, హంగ్రీ అని. సో హంగ్రీ. ప్యాసేజ్ని కరెక్ట్గా చదివితే ఎన్ని ప్రశ్నలకి అన్ని ఆన్సర్లు ప్యాసేజ్లోనే ఉంటాయి. మనం చేయాల్సింది ప్యాసేజ్ని కరెక్ట్గా చదవడం, కరెక్ట్గా అర్థం చేసుకోవడం. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. హూ బ్రాట్ ఫుడ్? ఫుడ్ని తెచ్చింది ఎవరు? ఇక్కడ చీఫ్ ఉన్నాడు, చీఫ్స్ వైఫ్ ఉంది, తర్వాత యంగ్స్టర్స్ ఉన్నారని మనకు ప్యాసేజ్లో అర్థమైంది. మరి మన ఫుడ్ మనం ముందుగా సమకూర్చుకుందాం అనుకున్న తర్వాత కొంతమందిని పంపించారు కదా, అవునా. ద యంగ్స్టర్స్ అనే ఒక మాట ఉంది కదా మన దగ్గర. ఇక్కడ యంగ్స్టర్స్ వర్ సెంట్, అవునా. యంగ్స్టర్స్ వర్ సెంట్ అంటే మంకీస్లోని యంగ్స్టర్స్ని ఫుడ్ తేవడానికి పంపించారు. రైట్, తెచ్చింది ఎవరు? యంగ్స్టర్స్. ఓల్డ్ మంకీస్, ఫీమేల్ మంకీస్, ద యంగ్స్టర్స్. థర్డ్ ఆప్షన్, ఓకేనా. రైట్, సో థర్డ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెలీషియస్? డెలీషియస్ అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. ద మీనింగ్ ఆఫ్ డెలీషియస్. డెలీషియస్ అంటే రుచికరమైన అనే అర్థం కదా. మనకు ప్యాసేజ్లోనే డెలీషియస్ లుకింగ్ బనానాస్ అనే మాట అన్నాడు, అంటే రుచికరంగా, అవునా. సో టేస్ట్, దానికి సమానమైన అర్థాలు సినానిమ్స్ తీసుకున్నప్పుడు మనకు టేస్టీ అని ఉంది, ఓకేనా. రైట్, సరే ఫస్ట్ చూద్దాం ఆప్షన్. టేస్ట్లెస్ అంటే టేస్ట్ లేకుండా ఉండడం, రుచి లేకుండా ఉండడం కాదు. అవి తెచ్చిన డెలీషియస్ కదా, రుచికరమైనవి కదా, ఈ ఆప్షన్ కాదు. హాట్, వేడి అని అసలు ఆ పదమే లేదు, అవునా. రైట్. అగ్లీ
ఆ పదం లేదు. మనం ప్యాసేజ్ని కరెక్ట్గా చదివి ఉంటే డెలీషియస్ అనే పదానికి అర్థం తెలిస్తే రుచికరమైన అని, కాబట్టి ఇది రైట్. ఏమాత్రం కష్టంగా ఉండవు. ఓకేనా, 4th క్లాస్ బుక్ని బాగా చదువుకుంటే ఏమాత్రం కష్టం లేదు. ఇది ప్యాసేజ్. ఓకేనా, రైట్. ఇప్పుడు 2018 పేపర్ని చూద్దాం. 2018 పేపర్, రైట్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సేమ్ అదే ఇన్స్ట్రక్షన్. ఓకేనా, రైట్. అంటే ప్యాసేజ్ ఒకటి ఇస్తాడు మనకు, బిఫోర్ ఏం జరిగింది, ఆఫ్టర్ ఏం జరిగింది, మొత్తం చాప్టర్ అంతా ఐడియా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, రైట్. సాధారణంగా ప్యాసేజ్లు కాస్త హై స్టాండర్డ్లో ఇస్తే వాట్ హ్యాపెండ్ బిఫోర్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దిస్ అని ఉంటుంది. అంటే ఎవరికైతే ఆ కంప్లీట్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటుందో వాళ్ళు చేయగలుగుతారు. ఇక్కడ అలా ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇచ్చిన దాంట్లోనే ఆన్సర్లు మనకు దొరుకుతాయి. సో రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఓకే, రీడ్ ద ప్యాసేజ్ కామ్లీ, దట్స్ ఇట్. సో యుల్ గెట్ ద ఆన్సర్స్. రీడ్ ద ప్యాసేజ్. ఇంకొక 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం ఆ ప్యాసేజ్ని చదవాలి. ఒకసారి చూద్దామా. వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్, చిన్న వెంట్ టు చాచాస్ షాప్. ఆ ఫస్ట్ లైన్లో ఏముంది, చిన్న అనే అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఎక్కడికి వెళ్ళాడు, చాచాస్ షాప్. ఓకేనా, అపాస్ట్రఫీ చూడండి ఇక్కడ, అది పొసెసివ్ అని చెప్తుంది అనమాట. చాచా యొక్క షాప్ అనమాట, చాచాస్ షాప్. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆ షాప్కి వెళ్ళాడు. హీ వాంటెడ్ టు బై సమ్ బెల్స్ ఫర్ హిస్ పప్పీ. మన చిన్నకి ఒక పప్పీ ఉంది. ఓకేనా, చిన్న కుక్క పిల్ల. ఇది చాప్టర్ మనకు హానెస్టీ అనే చాప్టర్ అనమాట. ఇది 5th యూనిట్ 4th క్లాస్ బుక్లో మనకు 5th యూనిట్ హానెస్టీ అనే చాప్టర్లో ఉంది ఈ స్టోరీ అనమాట. రైట్, అందులో ఉంచి తీసుకున్నాడు ఈ లైన్స్ని. సో బెల్స్ కొందాం అనుకున్నాడు. ఎవరు, మన చిన్న. ఎవరి షాప్లో, చాచాస్ షాప్లో బెల్స్ కొందాం అనుకున్నాడు. సో స్కూల్ నుంచి వస్తూ చాచా షాప్ దగ్గరికి వెళ్ళాడు. చాచా షోడ్ హిమ్ సమ్ బ్యూటిఫుల్ టింక్లింగ్ బెల్స్. మరి వెళ్ళి అడిగాడు, చాచా నాకు పప్పీకి ఇవి కావాలి, బెల్స్ కావాలి, వెరైటీస్ చూపించు అని అంటే ఉన్నవి చూపించాడు. అందులో చాచా షోడ్ హిమ్ సమ్ బ్యూటిఫుల్ టింక్లింగ్ బెల్స్. టింక్లింగ్ అంటే సౌండ్ వచ్చేవి, మెడలో కడితే ఒక రకమైన సౌండ్ చేసే, చిన్న సౌండ్ చేసే బెల్స్ అనమాట. సో అవి చాలా అందంగా ఉన్న సౌండ్ చేయగలిగిన బెల్స్ని చూపించాడు. జస్ట్ 2 లైన్స్. క్లియరా? ఇందులో ఎవరు ఉన్నాడు, చిన్న ఉన్నాడు, స్కూల్ నుంచి వస్తూ చాచా షాప్కి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు, తనకున్న పప్పీకి బెల్స్ కొందామని వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్ళి చాచా నాకు బెల్స్ చూపించమని అన్నాడు. సో ఆయన ఏం చేశాడు, హీ షోడ్ సమ్ బ్యూటిఫుల్ టింక్లింగ్ బెల్స్. సో అందంగా ఉండేవాడిని చూపించాడు, అంతే. ఇప్పుడు మనం క్వశ్చన్స్ వద్దాం. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, ఈ 3ంటికి ఆన్సర్ చేయమంటున్నాడు. ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అగ్లీ ఇన్ ద ప్యాసేజ్. అగ్లీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కావాలి అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్లీ? అగ్లీ అంటే అర్థం ఏంటి? చూడటానికి బాగా లేనటువంటి అని అర్థం. చూడటానికి బాగా లేనటువంటి, ఇంకా ఒక అందవికారమైన, బాగలేని. ఓకేనా, చూడడానికి అందంగా లేని అని అర్థం. మరి ఆపోజిట్ ఏంటి? చూడటానికి అందంగా ఉన్న అని అర్థం. అంటే బ్యూటిఫుల్, ప్రతి, గార్జియస్. మామూలుగా మనం పదాలు వాడుతుంటాం కదా, అవునా? రైట్. ఆసమ్, అవునా, బాగుంది అని చెప్పడానికి. ఫైన్ అంటాం కదా, అలాగే. సో ఇప్పుడు అగ్లీ అనే పదానికి, చూడడానికి బాగా లేనటువంటి అనే పదానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఆపోజిట్ వర్డ్ చూడటానికి బాగున్నా అని అర్థం కదా. మరి అంటే ఏంటి? బ్యూటిఫుల్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. బ్యూటిఫుల్, అవునా? రైట్. ఏముంది ఇక్కడ? నైస్, తర్వాత గుడ్, టింక్లింగ్. అగ్లీకి నైస్ అనేది, అగ్లీకి గుడ్ అనేది ఆపోజిట్ వర్డ్స్ అవ్వవు. ఎలాగూ టింక్లింగ్ అవ్వదు. ఓకేనా? ఆన్సర్ మనకు బ్యూటిఫుల్ తెలిసిపోతుంది. ఇదెందుకు కాదు అని ఒకవేళ అనిపిస్తే, అవునా, నైస్ బాగుంది అని చూడడానికని కాదు, ఒక పని బాగుందని. గుడ్ అంటే బ్యాడ్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడటం, ఓకే, రైట్, అందం దానికి సంబంధించింది. అలా చిన్న వాంటెడ్ టు బై, ఈ అబ్బాయి ఏదో కొనాలనుకున్నాడు కదా,
రైట్, సరే గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మనం ప్యాసేజ్లో చూద్దాం ఒకసారి. ఏంటి, చిన్న వెంట్ టు చాచా షాప్, ఈ వాంటెడ్ టు బై ఏంటి, సమ్ బెల్స్ ఉందా, సమ్ బెల్స్. ఓకే, సమ్ బెల్స్, బెల్స్ కొందామని వెళ్ళాడు కదా తన పప్పీ కోసం. సో ద ఆన్సర్లు ఏమున్నాయి, బెల్స్ ఫర్ హిస్ పప్పీ. పైన చూద్దాం, చాక్లెట్సా, కాదు కదా, బెల్స్ ఫర్ హిస్ పప్పీ కరెక్టే. కేక్ ఫర్ హిస్ క్యాట్, ఇవన్నీ క్యాటే కాదు, అవన్నీ కాదు. రైట్, ఓకే రైట్, బెల్స్ ఫర్, ఆప్షన్స్ చూడాలి మనం. ఓకే, ఆప్షన్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది, ఈజీగానే ఉంటాయి. ద వర్డ్ టింక్లింగ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్, ఇచ్చిన ప్యాసేజ్లో టింక్లింగ్ అనే పదాన్ని ఉంది కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అని అంటున్నాడు. టింక్లింగ్ అనే పదం ఉందా, ఉంది, ఇక్కడ ఉంది చూడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, టింక్లింగ్ అంటే సౌండ్ వచ్చేవి, ఓకేనా, సౌండ్నిచ్చేవి అని అర్థం అనమాట. షైనింగ్ కాదు, ప్రకాశించేదా కాదు. స్పార్క్లింగ్ అంటే కూడా మెరుపులు వచ్చేదని అర్థం. బ్లింకింగ్ అంటే మెరిసేటువంటి అర్థం. మేకింగ్ సౌండ్స్, శబ్దాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం. ఓకేనా, మనకు అంత మొదటి ప్యాసేజ్లో 5 ప్రశ్నలు ఇచ్చాడు. 2018 విషయానికి వచ్చినప్పుడు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, సో 5 క్వశ్చన్స్ ఉండొచ్చు, 3 క్వశ్చన్స్ ఉండొచ్చు, 4 క్వశ్చన్స్ ఉండొచ్చు. 2022లో అండ్ 23లో వస్తాయి మనకు ఆ పేపర్లు. 2 ఇయర్స్లో, ఈ 2 ఇయర్స్లో కూడా 2 ప్యాసేజెస్ ఇచ్చాడు. 2 ప్యాసేజీలు ఇచ్చాడు. అంటే 3+4, 3+3, 6, 7 మార్క్స్ అనమాట. ఓకేనా, మీరు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని కనుక, అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేయగలిగితే, ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఒక 10-20 ప్యాసేజ్లు చేయగలిగారు అనుకోండి, అవునా, ఎగ్జామ్లో ఇచ్చిన ప్యాసేజ్కి ఆన్సర్ చేస్తాం. లేదు అంటే ఎగ్జామ్లో ప్రశాంతంగా చదివేసి అక్కడే ఆన్సర్లు ఉంటే చేసేయచ్చు. ఓకేనా, రైట్. మనం నెక్స్ట్ ఇయర్ చూద్దాం, 2019 పేపర్ చూద్దాం.